హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ యేసయ్య సహవాసంలో పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రికి చాలా దగ్గరగా ఉన్నారని, ఇప్పుడు అలానే ఉండాలని ఆశిస్తున్నాను. అయితే నేను ఈ టైంలో ఒక పాటని నాకు చాలా నచ్చింది. దానిలో ఉన్న పదాలు ప్రతి ఒక్క దానికి చాలా అర్థం ఉంది. ఆ అర్థం నాకు చాలా నచ్చి మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే అది మన జీవితంలో అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, అలాంటి వ్యక్తుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు మనం విశ్వాసంలో పడిపోకుండా, బలహీన పడిపోకుండా ధైర్యంగా ఉండాలి. వాళ్ళందరిలో కూడా ఒకరోజు మార్పు వస్తుంది. దేవుడు ఏదో ఒక రకంగా వారికి పాఠాన్ని నేర్పిస్తారు, వాళ్ళని మార్చుతారు. మన జీవితం కూడా అలానే ఉందేమో కూడా మనం సరిచూసుకోవాలి. ఓకే, పాడుతున్నాను. చిల్లి కుండలో నీరు నిలుచునా, బీడు భూమిలో విత్తు మొలుచునా. చిల్లి కుండలో నీరు నిలుచునా, బీడు భూమిలో విత్తు మొలుచునా. చినిగిన జోబులో ధనము నిలుచునా, చినిగిన జోబులో ధనము నిలుచునా. పాపమున్న హృదిలో ప్రభు మాటలుండునా, పాపమున్న హృదిలో ప్రభు మాటలుండునా. చిల్లి కుండలో నీరు నిలుచునా, బీడు భూమిలో విత్తు మొలుచునా. దైవజనుని మాటలు ఎన్ని విన్నా, పగిలిన తొట్టెలా నీవున్నా. దైవజనుని మాటలు ఎన్ని విన్నా, పగిలిన తొట్టెలా నీవున్నా. పగిలిన తొట్టెలే పాపమున్న హృదయాలు, పగిలిన తొట్టెలే పాపమున్న హృదయాలు. జీవజలమే నిలువని చిల్లు పడిన కుండలు, జీవజలమే నిలువని చిల్లు పడిన కుండలు. చిల్లి కుండలో నీరు నిలుచునా, బీడు భూమిలో విత్తు మొలుచునా. యేసులేని జీవితం మేడి పండుతో సమం, చివరకు చేరలేవు నీ గమ్యం. యేసులేని జీవితం మేడి పండుతో సమం, చివరకు చేరలేవు నీ గమ్యం. వ్యక్తులను పూజించేవారు భక్తులా, ముత్యమైన యేసయ్యను ఎరుగకుందువా. వ్యక్తులను పూజించేవారు భక్తులా, ముత్యమైన యేసయ్యను ఎరుగకుందువా. బీడు భూమివే యేసు వైపు చూడకుంటే, బీడు భూమివే యేసు వైపు చూడకుంటే. మురికిలో పందివే వ్యక్తిని నీవు వెంబడిస్తే, మురికిలో పందివే వ్యక్తిని నీవు వెంబడిస్తే. చిల్లి కుండలో నీరు నిలుచునా, బీడు భూమిలో విత్తు మొలుచునా. చిల్లి కుండలో నీరు నిలుచునా, బీడు భూమిలో విత్తు మొలుచునా. లోతైన మర్మాలు బోధించిన మందకి మాదిరివై నీవు లేకున్నా. లోతైన మర్మాలు బోధించిన మందకి మాదిరివై నీవు లేకున్నా. చినిగిన జోబివే మాదిరిగా లేకుంటే, చినిగిన జోబివే మాదిరిగా లేకుంటే. బోధించే మర్మాలు మదిలోనికి చేరవులే, బోధించే మర్మాలు మదిలోనికి చేరవులే. చిల్లి కుండలో నీరు నిలుచునా, బీడు భూమిలో విత్తు మొలుచునా.
చిల్లి కుండలో నీరు నిలుచునా, బీడు భూమిలో విత్తు మొలుచునా. ఏసులేని జీవితం మేడి పండుతో సమం, చివరకు చేరలేవు నీ గమ్యం. ఏసులేని జీవితం మేడి పండుతో సమం, చివరకు చేరలేవు నీ గమ్యం. మెలుకో సోదరా, సమయమింక లేదుగా. మెలుకో సోదరి, సమయమింక లేదుగా. చిల్లి కుండలో నీరు నిలుచునా, బీడు భూమిలో విత్తు మొలుచునా. చినిగిన జోబులో ధనము నిలుచునా, చినిగిన జోబులో ధనము నిలుచునా. పాపమున్న హృదిలో ప్రభు మాటలుండునా, పాపమున్న హృదిలో ప్రభు మాటలుండునా. చిల్లి కుండలో నీరు నిలుచునా, బీడు భూమిలో విత్తు మొలుచునా. థ్యాంక్ యూ యేసయ్య. ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్క పదం అర్థం మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. మన జీవితాలు చిల్లికుండలాగా బీడు భూమిలాగా ఉండకూడదు. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యం చదవడం సులభం, వాక్యం బోధిస్తుండగా వినడం సులభం, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం చాలా అంటే చాలా కష్టం. ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా ఎన్నో వచనాలు ఉన్నాయి, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. అవి చదవడం చాలా సులభం. మన జీవితంలో వాటిని క్రియారూపకంలో పెట్టడమే చాలా కష్టం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మన చుట్టూగా ఉన్న వారి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉందాం. వారి సహవాసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం. థ్యాంక్ యూ అందరికీ. చిన్న ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసేద్దాం. యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట ద్వారా మా అందరినీ బలపరిచినందుకు, మాకు మరలా ఈ విషయాల్ని జ్ఞాపకం చేసినందుకు థ్యాంక్ యూ యేసయ్య. మేము పగిలిన తొట్టెలాగా, చిల్లి కుండలాగా, బీడు భూమిలాగా మేము ఉండడానికి సహాయం చేయండి యేసయ్య. ప్రభువా, మేము ఏదైతే పాటించగలమో వాటినే బోధించుటకు, వాటినే అర్థం చేసుకుంటకు, వాటిని మేము మా హృదయంలో ముద్రించుకుంటకు సహాయం చేయండి. మా హృదయలో నుండి నీ మాటలు వచ్చుటకు సహాయం చేయండి యేసయ్య. ప్రకృతి సంబంధమైన బుద్ధి కాకుండా పర సంబంధమైన బుద్ధి కలిగి, ఆత్మ కలిగి బ్రతుకుటకు యేసయ్య మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మా పట్ల కార్యాన్ని జరిగించండి. మేము తండ్రితో దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాం. మీరు ఎలా అయితే తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నారో, మీరు దేనికోసమైతే ఈ భూమి మీదకి వచ్చి కష్టపడి ఉన్నారో ఆ కష్టానికి తగిన ఫలితం మేము ఇవ్వాలనుకుంటున్నాం. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తావు కదా, ఆశ ఉంది మాకు. మీరే సహాయం చేయండి. మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదు. మేము ఎంత ప్రయాసపడినా, ఎంత ఆరాటపడినా మేమేమీ సాధించలేము. మీ ఆత్మ ద్వారానే మా పట్ల కార్యములు జరిగించగలరు. సహాయం చేయండి యేసయ్య. థ్యాంక్ యూ యేసయ్య. ఆమెన్. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.